అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరితో సహా ఆమె కార్ను కూడా పోలీసులు ఎత్తుకెళ్లారు. ఇక టోయింగ్ వెహికల్తో ఆమె కార్ను పోలీసులు ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద లేడీ అఘోరిని సిరిసిల్ల దగ్గరలోని జిల్లెల క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె చేష్టలతో ఒక్కసారిగా అక్కడ అలజడి రేగినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి ఆమె కారుతో సహా పట్టుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరోవైపు కొమరవెల్లి దగ్గర కూడా లేడీ అఘోరి హంగామా సృష్టించినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు భక్తులపై కత్తితో దాడి చేసినట్టుగా అనుమానించారు. దీంతో ఆమెని పోలీసులు అక్కడ కూడా లేడీ అఘోరి తీరుకు సంబంధించి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కరీంనగర్ సిపి లేడీ అఘోరి తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆమెపై సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. లేడీ అఘోరిని ప్రస్తుతానికైతే జిల్లాల క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేడీ అఘోరి వ్యవహార శైలి పట్ల ఒకసారిగా పోలీసులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సో ఏం జరిగింది, అసలు లేడీ అఘోరికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, లేడీ అఘోరిని జిల్లాల క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు ఆమెతో పాటు ఆమె కార్ను కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, లేడీ అఘోరి ఏం చేసింది, పోలీసులు ఏం చెప్తున్నారు, అలాగే కొమరవెల్లి దగ్గర మళ్ళీ ఇష్యూ ఏంటి? రైట్. అసలు అఘోరాలు అంటేనే పూర్తిగా దైవ చింతనతో ప్రతిక్షణం కూడా శివుని ధ్యానం చేసుకుంటూ కూడా ధ్యానంలో ఉంటారు. ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావనను అయితే వ్యాప్తి చేస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా మనం అఘోరాలు వస్తున్నారంటేనే ఒక వైబ్రేషన్ కూడా ఆ ప్రాంతం అంతా తెలియని ఒక వైబ్రేషన్ కూడా ప్రవహిస్తున్నట్టు కూడా ఆలోపన అయితే కలుగుతూ ఉంటది. సో అలాంటిది తెలంగాణ అఘోరి పేరు తీస్తేనే అందరికీ కొంత కోపము, హేయమైనటువంటి భావం అయితే కలుగుతా ఉంది. అంతగా విరక్తి ఎందుకు వచ్చిందంటే దానికి ఆమె చేసేటువంటి చేష్టలు, మాట్లాడేటువంటి మాటలు, ప్రవర్తనే కారణంగా చూపుతా ఉన్నారు. అదేంటో కానీ బట్టలు వేసుకోమంటే మాత్రం ఎక్కలేని కోపం అంతా కూడా ఆమెని ఆవహిస్తా ఉంటది. ఎవరైనా ఏమైనా అంటే చాలు కత్తులు కటార్లు తీసి హింసకాండకు పాల్పడతా ఉంటది. ఇటీవల కొమరవెల్లిలో అలాగే సూర్యాపేట జిల్లాలో కూడా కత్తులతో జనాలపైన దాడులు చేయడం కూడా, ఇలాంటి చేష్టలు చేయడం కూడా కొంత ఆమె పైన ఈ చేష్టలన్నీ కూడా ఆమె పైన ఉండాల్సినటువంటి ఆధ్యాత్మికత భావనను కూడా తీసేసి కొంత ఆగ్రహం తెప్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఆమె పైన. సో చివ్వెమల మండలం ఉండ్రుగొండ గ్రామస్తులకు అఘోరికి మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఉండ్రుగొండ గ్రామస్తుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా నేషనల్ హైవే 65 వద్ద ఉన్నటువంటి అఘోరి కనిపించింది. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ఆమెను చూస్తూ వీడియోలు, ఫోటోలు తీశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి అఘోరి వారితో వాగ్వాదానికి దిగింది. వెంటనే తన కారులో ఉన్నటువంటి కత్తి తీసుకొని వారిపైన దాడి చేయడానికి వారి వెంటబడింది. సో ఈ ఘటనతో అలర్ట్ అయినటువంటి మొత్తం అలర్ట్ అయ్యి గ్రామస్తులు కూడా కర్రలతో ఆమె పైన దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం కూడా ఓ గ్రామస్తుడి పైన ప్రతీకారంగా కత్తితో అఘోరి దాడి చేయగా గ్రామస్తులంతా కలిసి అక్కడి నుంచి ఆమెని మొత్తం తరిమికొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తనకు గ్రామస్తులంతా క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆ ఊరు విడిచి వెళ్లేది లేదంటూ కూడా అర్ధరాత్రి కూడా కత్తితో హల్చల్ చేసింది. సో ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరికి నచ్చజెప్పి అక్కడి నుంచి అయితే పంపించేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తాం. అయితే ఎక్కడ పడితే అక్కడ కారు ఆపేసి హల్చల్ చేస్తూ కూడా రోడ్ల పైన విన్యాసాలు చేసేటువంటి అఘోరి ఆట కట్టించారు పోలీసులు. ఇన్ని రోజులు పోనీలే అని వేడుకున్న పోలీసులు మొత్తానికి తమ ట్రీట్మెంట్ రుచి చూపించారు. కారుతో సహా గాల్లోకి ఎత్తేసి కిందకి దిగే వీలు లేకుండా కూడా చేసి తరలించారు. ఈ సన్నివేశం అచ్చంగా అల్లు అర్జున్ నటించినటువంటి జులై సినిమా సీన్ ఏదైతే ఉందో దాన్ని అయితే తలపించింది. కాగా ఇదంతా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్ పోస్ట్ వద్ద అయితే జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్నటువంటి దర్గాను కూల్చివేస్తానంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి అఘోరి ఈ రోజు నిన్న ఫిబ్రవరి 3న ఈ కూల్చేసేందుకు బయలుదేరింది. తన సోషల్ మీడియాల వేదికగా కూడా ఈ విషయాన్ని అయితే 2-3 రోజులుగా అప్డేట్ చేస్తుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే వేములవాడ వెళ్లేటువంటి ఆయా మార్గాల్లో నిఘాను కూడా పెద్ద ఎత్తున పెట్టారు. దీంతో జిల్లెల మీదుగా వెళ్తుందని తెలిసినటువంటి పోలీసులు ఆమెను అడ్డుకొని వెనక్కి వెళ్లాలని చెప్పారు. పోలీసులు ఎంత వేడుకున్నా కూడా అఘోరి మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో అక్కడ జనం గుమికూడి పెద్ద ఎత్తున సీన్ క్రియేట్ అయింది. సో ఎంత చెప్పినా వినకపోవడంతో తమదైనటువంటి ట్రీట్మెంట్ చూపించాల్సిందేనని చెప్పేసి కూడా భావించినటువంటి పోలీసులు టోయింగ్ వెహికల్ ఏదైతే కారులు, మిగతా ఏదైనా వెహికల్స్
పాడైపోతే లాక్కెళ్ళేటువంటి టోయింగ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి అఘోరితో సహా కారును కూడా గాల్లో ఎత్తి తరలించేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ నానా రచ్చ చేసినటువంటి అఘోరి పోలీసుల చర్యలను మొబైల్లో వీడియో తీస్తూ మరింత సీన్ క్రియేట్ చేసింది. అయినా సరే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే అఘోరిపై ఇప్పటికైనా న్యూసెన్స్ లేదా ఇంకా ఏదైనా కేసు పెట్టి ఆమె స్పీడ్ కు బ్రేకులు వేస్తారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా తెలంగాణ అలాగే తెలుగు ప్రజల్లో అయితే కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో అఘోరి తీరు పట్ల పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భక్తులపై కత్తితో కూడా దాడి చేసిందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అటు కొమరవెల్లి దగ్గర హల్చల్ చేసింది. అక్కడ సిరిసిల్ల జిల్లాల క్రాస్ రోడ్ వద్ద కూడా అఘోరి హల్చల్ చేయడంతో పోలీసులు ఒకసారిగా అప్రమత్తమయ్యారు. అఘోరి చేష్టలతో పోలీసులు చాలా అసహనం వ్యక్తం చేశారు, చాలా తీవ్రంగా పరిగణించారు. ఆమెను కారుతో సహా కారులో కూర్చున్న అఘోరితో సహా టోయింగ్ వెహికల్ సాయంతో ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. మొత్తం మీద కరీంనగర్ సిపి ప్రస్తుతం ఆమె తీరు పట్ల చాలా తీవ్రంగా స్పందించారు. ఇక అఘోరి చేష్టలతో ప్రస్తుతానికైతే పోలీసులు అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.